హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ షిఫ్ట్ అనేది అయిపోయింది. అయితే మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేశాడు, వాటిలో ఉన్నటువంటి మోడల్స్ ఏంటి, అవి మనం నేర్చుకొని ఉంటే మంచిదన్నమాట. వాటిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కవర్ చేస్తాను. ఈరోజు ఎగ్జామ్లో అడిగారు కాబట్టి ఈ మోడల్స్ కంపల్సరీగా మీరు చూసుకొని వెళ్ళాలి. ఎవరికైతే ఎగ్జామ్ ఉందో నెక్స్ట్ వాళ్ళందరూ కంపల్సరీగా ఎగ్జామ్ ముందు ఒకసారి ఇవి చూసుకొని వెళ్ళండి. మీకు కొంచెం టైం ఉందనుకోండి, మీరు ఏంటంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నేను చేస్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 8, 12, 15, 18, 22, 25 యొక్క సగటు ఎంత? మీన్ అనేది కనుక్కోవాలండి. ఓకేనా? సగటు కనుక్కునే ప్రాసెస్ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఓకేనా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఓకేనా? ఇక్కడ ఏంటి మనకి 8, 12, 15, 18, 22, 25 వీటన్నిటిని కూడాలి బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కాబట్టి 6 వేసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చేయండి. ఇక ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, వరుసగా చేసేయండి. 8, 12, 15 అండ్ 18 ప్లస్ 22 ప్లస్ 25 బై ఎంత? 6 అనమాట. వీటన్నిటిని కూడండి. కూడే విధానం కూడా మీకు చెప్పాను. నార్మల్గా అక్కడ ఉన్నది ఉన్నట్టు కూడుకుంటూ వెళ్తే మీకు టైం అనేది తీసుకుంటుంది. ప్రతిదాన్ని తీసుకోండి. ఫస్ట్ 10లు తీసుకోండి. ఇక్కడ 12లో 10 తీసుకోండి. అట్లా తీసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 1, 2, 3 ఇక్కడ ఇంతవరకు 30 వచ్చింది. ఇక్కడ 22 అంటే 20 తీసుకోండి, 50. ఇక్కడ ఒక 20 తీసుకోండి, 70. మొత్తం 70 వచ్చింది. నెక్స్ట్ సింగిల్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 2, 5, 7 ఒక 8 ఎంత? 15. 15 ఒక 8 23, 23, 25 అండ్ 30. 30 ఒక 70. మొత్తం ఎంత అండి? 30 ఒక 70 100. అంతే కదా? సో కాబట్టి 100/6 అనమాట. 100/6 అంటే ఎంత? 16.66. ఓకేనా? 16.66. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు సగటు కనుక్కునే పద్ధతి ఇదనమాట. ఓకేనా? ఈ మోడల్ వస్తే టక్కన ఇలా చేసేసి మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 23, 15, 19, 28, 32, 11, 25 యొక్క మధ్యగతం కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలి. ఇప్పుడు మీన్ చూసాం, ఇప్పుడు మీడియన్ అనమాట. మీడియన్ కనుక్కోవడం ప్రాసెస్ ఏంటి? సింపుల్గా చెప్తాను చూడండి. ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అంటే 1, 2, 3, 4 ఇలా మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ ఏం వస్తుంది? 11 అనేది వస్తుంది. ఓకేనా? 11 తర్వాత మనకి ఇక్కడ 15 అనేది వస్తుంది. తర్వాత ఎంత వస్తుంది చూడండి? 19. నెక్స్ట్ మనకి 23 అండ్ 25. తర్వాత ఏముంది? 28 ఉంది, 32 ఫైనల్గా. ఓకేనా? సో వీటిని ఈ విధంగా రాసుకోవాలి. స్టెప్ 1 అది. స్టెప్ 2 ఏంటి? రాసుల సంఖ్య. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా. సో ఆ సంఖ్య అట్లా గుర్తుపెట్టుకొని ఇప్పుడు 7 అనేది బేస్ సంఖ్య లేకుంటే సరి సంఖ్య? బేస్ సంఖ్య, ఆడ్ నెంబర్ అనమాట. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫార్మ్ ఏంటంటే రాసుకోండి, n+1/2. n+1/2. n అంటే ఏంటి? ఇచ్చినటువంటి ఆ రాసుల సంఖ్య ఎంతైతే ఉందో అది n అనమాట. n = 7 కదా. కాబట్టి 7 + 1/2 = ఎంత? 8/2 అవుతుంది. 8/2 అంటే 4 అనమాట. అంటే ఇచ్చినటువంటి ఆర్డర్లో 4th ఏదైతే ఉంటుందో అది ఆన్సర్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 కదా. సో ఆన్సర్ ఏంటి? 23 అనమాట. ఇది నార్మల్ పద్ధతి. ఓకేనా? ఇది నార్మల్ పద్ధతి. కానీ ఇలా చేసుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. అదేంటంటే ఇట్లా రాసుకున్న తర్వాత మనకి n = 7 బేస్ సంఖ్య ఇచ్చారు. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత మిడిల్లో ఏదైతే ఉంటుందో అదే మనకి ఈ యొక్క అంక మధ్యము అవ్వడం జరుగుతుంది. మధ్యగతం అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మీడియన్ అవుతుందన్నమాట. మిడిల్లో ఇక్కడ నుంచి చూడండి, ఇటు నుంచి 3, ఇటు నుంచి 3 తీసేస్తే మిడిల్ ఏముంది? 23 ఉంది. కాబట్టి అది మనకి ఆన్సర్. డైరెక్ట్గా సింపుల్ స్టెప్లో చేసే ప్రాసెస్ ఇది. ఓకేనా? నార్మల్ పద్ధతి అయితే n+1/2 వేసుకొని దాంట్లో వచ్చిన 4వ నెంబర్ని ఇక్కడ నుంచి 4వ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ అనుకుంటాం. కానీ ఇలా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు 2 మెథడ్స్ చెప్తే
మీకు కొంచెం ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈవెన్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా మధ్యగతమే కనుక్కోవాలి. మధ్యగతం మీడియన్ అనేది కనుక్కోవాలి. 49, 22, 16, 11, 18 ఇచ్చారు. దీనికి మధ్యగతం కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు. 6 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. సరి సంఖ్య ఇచ్చినప్పుడు అలా చేయాలి. ఓకేనా. దీన్ని కూడా సేమ్ మీరు అసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది మనకి? 11. ఒక నిమిషం చూడండి. 11. నెక్స్ట్ ఏంటి? 11 తర్వాత సారీ ఇక్కడ ముందు 9 కూడా ఉంది కదా. సో 9, 11 తర్వాత 14 అండ్ నెక్స్ట్ అంతా 16, 18 అండ్ 22 ఇదే కదా. సో మొత్తం 6 ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే దీనికి కూడా అంతే, మిడిల్లోదే మనకి ఆన్సర్ అవుతుంది మధ్యగతం. కానీ ఇక్కడ ఇటు 3 పోతే మిడిల్ ఏం మిగులుతుంది? ఏం మిగలదు. కాబట్టి ఇటు నుంచి 2 తీసేసి ఇటు నుంచి 2 తీసేస్తే మిడిల్ ఏముంటుంది? 14, 16 ఉంటాయి. ఆ మిగిలినటువంటి ఆ రెండు నెంబర్స్ని కూడండి. 14 + 16 కూడితే ఎన్ని నెంబర్లు? 2 నెంబర్లు బై 2 వేసుకోండి. ఓకేనా. అయిపోయింది. 14 + 16 అంటే 30 బై 2 అంటే 15 కదా. సో ఎంత? మధ్యగతం 15 అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5, 8, 5, 3, 9, 5, 8, 4, 3, 5 లాక బహుళకం. ఓకేనా. మోడ్ అనేది కనుక్కోవాలి. బహుళకం ఎంత? మనం మీన్ చూసాం, మీడియం చూసాం, ఇప్పుడు మోడ్ అనమాట. వీటిలో ఎలా అయినా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చూసి ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. ఇక్కడ మనకి బహుళకం మోడ్ కనుక్కోవాలంటే ఏంటి? మోడ్ = మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ అనమాట. అంటే ఇచ్చినటువంటి ఒక సిరీస్లో, ఇక్కడ ఇచ్చిన సిరీస్లో ఎక్కువగా ఏది రిపీట్ అవుతుందో అదే ఆన్సర్. సింపుల్గా చూడటం, ఆన్సర్ చేయడం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కువగా రిపీట్ అయింది ఏంది చూడండి. ఇక్కడ 5 ఉంది, చూడగానే అర్థమవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. ఎన్నిసార్లు 5 రిపీట్ అయింది? 4 టైమ్స్ అయింది. మిగిలినవి చూస్తే ఇంకేమన్నా 3 చూడండి. ఇక్కడ ఒకటి 2 సార్లు మాత్రమే రిపీట్ అయింది. 5 మాత్రమే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. 8 కానీ 9 కానీ 4 కానీ ఇవన్నీ ఎక్కువగా రిపీటేషన్ అనేది లేదు. ఓన్లీ 5 మాత్రమే ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా బహుళకం అనేది చేయాలి. ఓకేనా. మోడ్ అనేది ఏంటి? ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక దత్తాంశం యొక్క మధ్యగతం 12 మరియు బహుళకం 18 అయితే దాని సగటు ఎంత? ఇలాగా మీకు మధ్యగతం అంటే మీడియన్, మోడ్ ఇచ్చి సగటు కనుక్కోమంటారు, మీన్ కనుక్కోమంటారు. కొన్నిసార్లు మోడ్ అండ్ మీన్ ఇచ్చి మీడియన్ కనుక్కోమంటారు. ఎలా అయినా ఇవ్వచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఓకేనా. దాన్ని ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మోడ్ = మోడ్ అంటే ఏంటి? మనకి బహుళకం. బహుళకం = 3 × మీడియన్, 3 × మీడియన్ -2 × మీన్. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. 3 × మీడియన్ అంటే ఏంటి? 3 × మధ్యగతం -2 × సగటు అనమాట. ఓకేనా. బహుళకం యొక్క ఫార్ములా ఇది రాసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుంటే మీకు ఎలా ఇచ్చినా కానీ, మనకి ఇక్కడ డీటెయిల్స్ ఏవి ఇచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చెయ్యండి. = మనకి మధ్యగతం ఎంత ఇచ్చారు? 12. ఇక్కడ 3 × 12 అంటే 3 × 12 అంటే 36 -2 × కనుక్కోవాల్సింది మీనియం కాబట్టి దాన్ని x అనుకుంటున్నాను. ఇప్పుడు మోడ్ కూడా ఇచ్చారంతా 18 ఇచ్చారు. ఇప్పుడు -2xని యువతలు తీసుకెళ్ళి ఈ 18ని అవతలకు తీసుకొస్తే ఏమవుతుంది? 36 - 18 అవుతుంది. ఓకేనా. ఒక్క నిమిషం. ఈ విధంగా రాసుకోవాలి. = 36 - 18 అంటే 18 అంతే కదా. సో యువతలో 2x ఉంది. 2 1 2 9. వేరే x = ఎంత అవుతుంది? 9. ఈ x ఏంటి? మీన్ అనమాట, సగటు. కనుక్కోమంది ఏంటి? సగటే కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 9. ఓకేనా. ఇక్కడ బహుళకం యొక్క ఫార్ములా ఏంటి? మోడ్ = 3 × మీడియన్ -2 × మీన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నెంబర్ ఇచ్చారు, ఒక సిరీస్ అనేది ఇచ్చారు. దాంట్లో వ్యాప్తి ఎంత? వ్యాప్తి అంటే ఏంటి? రేంజ్ అనమాట. ఆ రేంజ్ని కనుక్కోవడం ఎలా అంటే
చూడండి, రేంజ్ కనుక్కోవాలంటే సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీటిలో ఈ సిరీస్లో ఇచ్చినటువంటి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మైనస్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అనమాట. ఓకేనా, అదే మనకి రేంజ్. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ ఎంత ఉంది చూడండి, మ్యాక్సిమం వాల్యూ 45 ఉంది, మైనస్ మినిమం వాల్యూ ఎంత, అతి చిన్న విలువ 4. ఓకే, 4 రాసుకున్నాను. 45లోంచి 4 తీసేస్తే ఎంత, 41, 41. ఓకేనా, 41 ఈజ్ ద ఆన్సర్. మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూని తీసేస్తే వచ్చేదే రేంజ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 3, 6, 9, 12, 15ల సగటు పరంగా సగటు విచలనం ఎంత? మీన్ డేవియేషన్ అబౌట్ ది మీన్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీన్ డేవియేషన్ అనేది కనుక్కోవాలి. వాట్ ఈస్ ది మీన్ డేవియేషన్? ఈ మీన్ డేవియేషన్ సగటు విచలనం అనేది ఎలా కనుక్కోవాలి ఇది చెప్తాను. ఈ మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సగటు అనేది కనుక్కోవాలి. ఓకేనా, సగటు అనేది కనుక్కోవాలి. 3, 6, 9, 12, 15కి సగటు కనుక్కోవడం ఎట్లా? మామూలు పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడి బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయో వాటిని వేసుకోవాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయి, మొత్తం కూడి బై 5 వేసుకొని చేయాలి. కానీ ఇక్కడ ఒక చూడండి, 3, 6, 9, 12, 15 వీటి మధ్య చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, 3. ప్రతి దానికి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఉంది. ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సగటు అనేది మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాగా సేమ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే, నెంబర్కి మధ్య మొత్తం ఆ సిరీస్ మొత్తం సేమ్ డిఫరెన్స్ ఉంటే సగటు అనేది మధ్యలో ఉంటుంది. సింపుల్గా యావరేజ్ ఎంత, ఇక్కడ సగటు అనేది ఎంత అంటే 9 అనమాట. ఓకేనా, సగటు ఎంత 9. ఇప్పుడు మనకి సగటు అనేది వచ్చింది. ఓకేనా, అంత 9. ఓకేనా, ఇప్పుడు సగటు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ సగటు ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్ నుంచి తీసేయాలి. తీసేస్తే కొన్ని విలువలు వస్తాయి కదా, వాటన్నిటిని కూడి బై ఇక్కడ ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అంత వేసుకోవాలి. అదే క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ మామూలుగా నార్మల్ మెథడ్లో చేస్తే మీన్ డేవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, xi మైనస్ x బార్ బై n అనమాట. ఇది ఫార్మైజ్ చేస్తారు. ఇది వేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం కంటే ఇట్లా చెప్తే అర్థమవుతుందని అలా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ సగటు కనుక్కోవాలి. ఈ నెంబర్స్కి సగటు కనుక్కోవాలి. ఓకేనా, సగటు కనుక్కున్నాక వచ్చినటువంటి సగటుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నెంబర్ని తీసేయాలి. వచ్చిన సగటు 9లోంచి 3 తీసేస్తే 6, తర్వాత 9లోంచి 6 తీసేస్తే 3, ఆ 3ని దీనికి యాడ్ చేయాలి. తర్వాత 9లోంచి 9 తీసేస్తే ప్లస్ 0నే కదా, ప్లస్ 9లోంచి ఇక్కడ 12 మైనస్ 9 అంటే ఎంత, 3. 15 మైనస్ 9 అంటే ఎంత, 6. 6, 12 ఇంకొక 6, మొత్తం ఎంత 18 వచ్చింది. అర్థమైందా? సగటులోంచి ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ ఏదైతే సిరీస్ ఇచ్చారో ఆ సిరీస్ని తీసేస్తే వచ్చిన విలువల్ని కూడితే వచ్చింది 18. ఆ వచ్చినటువంటి విలువ బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి బై 5 వేసుకోవాలి. ఇది ప్రాసెస్. సగటు విచలనం కనుక్కునే పద్ధతి ఇది. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 18/5 వేసుకుంటే 5 1లు 5 3లు, తర్వాత 3 ఉంటుంది, 3 పక్కన ఒక 0 పెట్టుకుంటే 5 6లు 30 కాబట్టి 3.6. ఓకేనా, 3.6 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సగటు విచలనం మీన్ డేవియేషన్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చినటువంటి క్వశ్చన్కి విస్తృతి కనుక్కోవాలి. 6, 7, 10, 12, 15ల యొక్క విస్తృతి ఎంత? వాట్ ఈస్ ది వేరియన్స్ ఆఫ్ 6, 7, 10, 12, 15? వేరియన్స్ ఇంగ్లీష్లో, తెలుగులో విస్తృతి అని చెప్పేసి అంటాం. ఇది ఎలా కనుక్కుంటారు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి విలువల్ని కూడా సేమ్ మీరు ఇప్పుడు బిఫోర్ మనం ఏం చేసాం, యావరేజ్ అనేది కనుక్కున్నాం అంతే కదా. సో యావరేజ్ అనేది కనుక్కున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. వేరియన్స్ కనుక్కోవడానికి యావరేజ్ కనుక్కొని, ఓకేనా, 6, 7, 10, 12, 15 వీటికి యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ సేమ్ ఆర్డర్లో ఉన్నాయా, ఆర్డర్లో లేవు కాబట్టి మొత్తాన్ని కూడి బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 5 వేసుకుంటే మనకి యావరేజ్ వస్తుంది. మొత్తం కూడండి, 6, 7, 10, 15, 12 ఇవన్నిటిని కూడండి. మొత్తం కూడితే ఎంత వచ్చింది చూడండి, 10, 1, 15, 25, 27, 37 అండ్ 43, 1, 7, 50. ఓకే, 50 వచ్చింది. బై 5 వేసుకుంటే మనకి సగటు ఎంత, 10. సగటు అనేది 10 వచ్చింది.
వచ్చినటువంటి సగటుని బిఫోర్ చేసినటువంటి క్వశ్చన్లో మనం ఏం చేసామంటే సగటు విచలనం కనుక్కునేటప్పుడు యావరేజ్ తీసుకొని అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని మైనస్ చేసి వచ్చిన నెంబర్ని కూడి బై ఆ యొక్క నెంబర్స్ని వేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే యావరేజ్ని తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని మైనస్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చిన విలువలన్నిటినీ కూడాలి. అర్థమవుతుందా? కూడి బై ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలా చేయండి. ఇప్పుడు చూడండి, మీకు చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి యావరేజ్ అంతా 10 వచ్చింది కదా. 10 మైనస్ 6 ఎంత? 4. ఆ 4ని స్క్వేర్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ 10 మైనస్ 7 అంటే 3. ఆ 3ని స్క్వేర్ చేయాలి. ప్లస్ 12 నుంచి 10 తీసేస్తే 2. ఆ 2ని స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 15 మైనస్ 10 అంటే 5. దాన్ని కూడా స్క్వేర్ చేయాలి. సో ఈ స్క్వేర్లో అయినటువంటి విలువలన్నింటినీ కూడితే మనకు ఒక విలువ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? ఇది అన్నిటినీ వరుసగా మీరు కూడితే ఎంత వస్తుందంటే, కూడండి, 54 అనేది వస్తుంది. ఓకేనా? కూడితే మనం ప్లస్ చేస్తే 54 అనేది వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 అండ్ 5 స్క్వేర్ అంటే 25. కూడితే మొత్తం 54 వచ్చింది. ఆ 54 వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ బై మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 వేసుకోవాలి. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన విలువ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అదే విస్తృతి అనమాట. 10.8 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? 10.8. ఈ విధంగా మనం వేరియన్స్ అనేది చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్, ఒక దత్తాంశం యొక్క విస్తృతి 144 అయితే దాని క్రమ విచలనం ఎంత? స్టాండర్డ్ డేవియేషన్ కనుక్కునే పద్ధతి. స్టాండర్డ్ డేవియేషన్ ఇది ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ డేవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనమాట. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఎంత ఇచ్చారు? విస్తృతి ఎంత ఇచ్చారు? 144 ఇచ్చారు. 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత? 12 కదా. కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఎంత? 12. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే, అసలు మీకు ఒక పాయింట్ తెలిస్తే డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు చేయకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? 144 అంటే రూట్ 144 అంటే 12 అని తెలుసు. కానీ ఇక్కడ మనకు చూడండి, 12 మైనస్ 12 ప్లస్ ఆర్ మైనస్ 12 3 ఇచ్చారు. ఆ కండిషన్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకి స్టాండర్డ్ డేవియేషన్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా? క్రమ విచలనం ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుంది. స్టాండర్డ్ డేవియేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. అంటే మనకి రూట్ 144 అంటే ఏంటి? 12 అని తెలుసు. అది మైనస్ 12 ప్లస్ ఆర్ మైనస్ 12 ప్లస్ 12 అనేది ఈ కండిషన్ తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశం యొక్క సగటు 20 మరియు క్రమ విచలనం 4 అయితే దాని విచలన గుణకం ఎంత? విచలన గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవడం ఎట్లా? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవాలంటే ఇవన్నీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డేవియేషన్ బై మీన్ అన్నమాట. ఓకేనా? మనకి సగటు ఇచ్చారు, క్రమ విచలనం స్టాండర్డ్ డేవియేషన్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి చేయడమే. ఓకేనా? స్టాండర్డ్ డేవియేషన్ ఎంత? మనకి 4 అంతే కదా. బై ఇంటూ 100 కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 4 బై మీన్ అంటే ఎంత? 20 ఇంటూ 100. ఈ ఫార్ములా రాసుకోండి. ఓకేనా? 0 0 క్యాన్సిల్, 2 1 2 2. 2 ఇంటూ 10 అంటే 20. ఓకేనా? 20%. ఓకేనా? పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. ఓకేనా? కోఎఫిషియంట్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డేవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఓకేనా? ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా స్కోర్ తెచ్చుకునేవి. వీటి మీద ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోతున్న స్టూడెంట్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నోట్స్లో రాసుకోండి. వాటిని ఒకసారి చూసుకొని ఈ యొక్క పీడిఎఫ్ని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.